తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. జయము విజయాలు చేకూరుగాక. విజేతతో కూడుకున్నటువంటి జేత విజేతతో కూడుకున్న సోదరితో ప్రపంచానికి అందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు, శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంతేకాదు వచ్చేటువంటి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ ఆ శుభాకాంక్షలు ముచ్చట మూడు చెప్పాలి. మూడు శుభాకాంక్షలు వచ్చుగాక. మీకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పుట్టుక మరణంతో పాటు రకరకాల విధానాలు వ్యక్తిగతంగా మనిషికి ఆచరించే ఉంటాయి. పుట్టగానే వెంటనే మనకు పురుడు అని, బారసాల, నామకరణము, ఇలా చాలా రకాలుగా. ముఖ్యంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత జరిగేది వివాహం. ఆ సమయంలో జరిగే ప్రధానమైన ఘట్టము తర్వాత జీవితానికి మొత్తానికి కూడా ఒక ఆరంభం ఇంకది. మరి అటువంటి వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు స్వతహాగా చూస్తూ ఉంటారు చాలా దగ్గరలో. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఆచరించాల్సిన విధానాలు ఏంటి వివాహంలో ముఖ్యంగా? సంతోషం, చాలా గొప్పది. ఆధునిక కాలంలో యువతకు ముఖ్యంగా తెలిసి ఉండాలి. ఆ యువతకు కూడా పెళ్లి కంటే ముందు తెలిసి ఉండాలి. ఇక్కడ మీరు మంచి ప్రశ్న వేశారు కాబట్టి, మా పెళ్లి నాడు ఎవరు చెప్పలే, ఇప్పుడు చెబితే వినటంలే. అదే కదా కర్మ. ఏమో అప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేరు, ఎంతో సేవ చేస్తే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము చెబుతాను నాన్న బాగుపడండి. ఒకటి. ఇంకొకటి, ఈ టెక్స్ట్ బుక్ చదువుతున్నాం. టెక్స్ట్ బుక్ చివరిలో చదివింది మర్చిపోమని ఎక్కడైనా రాసి ఉందా? పుస్తకం వెనక ఎక్కడ రాసి ఉండదు. అంటే మస్తకంలో దాచిపెట్టుకో. ఒకటి. రెండు, మంచి ప్రశ్న కనుక నేను పక్కకు జరిగి ఇంకో విషయం చెప్తున్నా. పుట్టినప్పుడు 16, ఇప్పుడు పుట్టినప్పటి నుంచి బారసాల నుంచి అన్నీ అడిగారు మీరు. అప్పుడు ఫోటో, 5 ఏళ్ల ఫోటో, 12 ఏళ్ల ఫోటో, 16 ఏళ్ల ఫోటో, వివాహం నాడి ఫోటో, 60 ఏళ్ల నాడి పండగ షష్ఠబ్ది ఫోటో, 80 సహస్ర చంద్రశ ఫోటోలు. ఈ ఫోటోలన్నీ లైన్గా పెడితే 100 ఏళ్ల దాకా అన్ని ఫోటోలు తనది తానే చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. చాలా చెప్పలేం. రాత 1వ తరగతి అప్పుడు రాసిన రాత పేపరు, 5వ తరగతి, మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి, అప్పుడు నీవు రాసిన నీ రాత పేపర్లను చూస్తే చాలా మార్పు. మళ్ళీ అది జీవితంలో ఎందుకు రాదు? ఆ మార్పును తనని తను అంటే అద్దంలో చూసుకొని, అద్దంలో మనం ఎలా ముఖం చూసుకొని అలంకరించుకుంటామో నీ ఫోటోలను నువ్వే చూసుకొని, నీ నడకను, నీ ప్రవర్తనను నువ్వే చూసుకొని, నిద్రపోతున్నప్పుడు ఈరోజు నేను ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని మంచి చేశాను అనుకొని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే చాలు. ఇంకా ఎవ్వరూ అవసరం లేదు. వాస్తవం. నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే మంచి చెడు నీలోనే ఉన్నాయి, రెండు, పాజిటివ్ నెగిటివ్. ఇంకేం కావాలి? కనుక పుట్టినప్పటి నుండి ఇది ఒకటి మంచి ప్రశ్న వేశారు కాబట్టి, పుట్టినప్పుడు 10 రోజులు దాని పేరు సూతికా గృహం, మెటర్నిటీ హాస్పిటల్, సూతికా గృహం. చివరికి పోయేటప్పుడు సూతకం 10 రోజులు. అప్పుడు ముట్టుకోరు. ఇప్పుడు కూడా ముట్టుకోకూడదు. కానీ ఇదేమో శుభము, అది అశుభము అంటున్నాం. అంటే శుభానికైనా అశుభానికైనా సూతకం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకని? గర్భస్థంలో ఉండేటువంటి నానా వాసనా వివసం ధర్మశాస్త్రం చెబుతుంది. నువ్వు పుట్టినప్పుడు లోపల ఎన్నిటితో ఉన్నావు అంటే, నన్ను మళ్ళీ తప్పు పట్టద్దు, లోపల ఒక సెప్టిక్ ట్యాంక్, చీము నెత్తురు ఏమేమి ఉండాలో అన్నిట్లో పిండం తిరిగింది. బయటకు వచ్చింది, శుద్ధి అయ్యావు. అయినా మైల కొంత ఉంటుంది, కొన్ని రోజుల వరకు, కొంతకాలం దాకా ఉంటుంది. అందుకే కర్ణభేద, చెవులు కుట్టించుట, నామకరణము, బారసాల, ఇట్లా ఒక్కొక్క ప్రక్రియ 16 ప్రక్రియలు, షోడశ ప్రక్రియలన్నీ ఉన్నాయి. జరుగుతులేదా పక్కకు ఉంచేద్దాం. అన్ని శ్రేష్టమే, గుర్తుంచుకో, అన్నీ
శ్రేష్టమే. కానీ అన్నిట్లలో కంటే బ్రాహ్మణ దగ్గరకు వచ్చేవరకు ఉపనయనము. ఉపనయనము ఈ రెండు కన్నులు కాకుండా జ్ఞానం అనే నేత్రం, ఆ జ్ఞానం అనేటువంటిది గురువుగారి నుండి రావాలి. గురువుగారు విజ్ఞానాన్ని అందించాలి, ఇతడు జీర్ణం చేసుకోవాలి. అప్పుడు ఆ గురువుగారు టెస్ట్ చేసి పరీక్ష చేసి మనకు సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారో, యూనివర్సిటీలో కాన్వకేషన్ ఎట్లనో, ఛాన్సలరు అంటే గవర్నరు, వైస్ ఛాన్సలరు నల్ల డ్రెస్ వేసుకొని పట్టా ఎట్లా పొందుతామో, ఇక్కడ గురువు దగ్గర కూడా ఆయన అప్పుడు యోగ్యత నువ్వు అయ్యావు, ఈ వివాహం చేసుకో. అప్పుడు ఇంటి గురువులు తల్లిదండ్రి వాళ్ళు 10 తరాలు చూచి ఆ దానికి మాకు సమ ఉజ్జి ఉందా అని చూసుకొని వివాహాన్ని నిర్ణయించేవాడు. కాదు నేనే ప్రేమించుకుంటాను, నేనే చూసుకుంటాను, చేసుకోవచ్చు. కానీ అప్పుడు మళ్ళీ బయట వాళ్ళని తిట్టకూడదు, ఇది నువ్వే అనుభవించాలి. కష్టమో సుఖమో నేను చేసింది నానే. అందుకే లోకల్ ఒక సామెత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం. కనుక తప్పు పట్టకుండా మనం చేసిన తప్పుకు మనమే కారణం, మంచికైనా చెడుకై. కనుక మంచిని పట్టుకుందాం, చెడును దూరం పెడదాం. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నావే మంచి పని, మళ్ళీ కోపతాపాలు కూడా అణుచుకోవాలి. అంతే. ఆవిడ కోపం వచ్చినా నువ్వు అనగాలి, నీ కోపం వచ్చినా ఆవిడ. ఏమీ లేదు, గొడవలే లేవు. ఒక నిమిషం, అంతే, ఒక్క నిమిషం ఓపికగా ఉంటే చాలు. అన్నిటికీ దానికే సహనం. అందుకే డాక్టర్లు ఏం చెప్తారు, బీపీ పెరుగుతుందండి అంటారు. అంటే ఆ డాక్టర్ అంటాడు, ఎంబడే ఒకదాన్ని కొట్టు, ఇట్లా చేయి అంటాడు డాక్టర్. అప్పుడు ఇలా చేయటం కొంత ఒక 10 నిమిషాలలో ఆ కోపం తగ్గుతుంది. కనుక 2 సమ ఉజ్జి ఉంటే జీవనము సాఫల్యం. అందుకే జీవన సాఫల్య పురస్కారాలు ఉంటాయి చూడండి. ఆ పురస్కారాలు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, భార్యాభర్తలే. వెనకట ఏమనుకునేవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరం కలిసి పైకి వెళ్ళిపోవాలి ఒకేసారి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆదర్శం అది కావాలి, ఆ ఆదర్శం కావాలి. అప్పుడు జీవనం సఫలం. ఎందుకంటే మన ప్రభావం పిల్లల మీద పడుతుంది, మన ప్రభావం లోపల రక్తంలో ఉంటుంది, అణువులో. మీరు వేసిన ప్రశ్నలో 60 ఏళ్ల పండగ ఎందుకు చేసుకోవాలి, షష్ఠబ్ది చేసుకోకుంటే ఏమిటి? 60 ఏళ్ల పండగ షష్ఠబ్ది ఉత్సవం ఎందుకు చేయాలి? అప్పుడు ఆ పిల్లలకు నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావో తెలియదు. అప్పుడు ఉన్నారు పిల్లలు లేరా, తరతరాల నుంచి పరంపరగా ఉంది, లోపల ఎక్కడుంది, రక్తంలో ఉన్నారు. అణువు రూపంలో, శక్తి రూపంలో రక్తంలో ఉన్నారు. భార్యాభర్తల యొక్క కలయిక చేత అది ఒక రూపం ఏర్పరచుకొని బిడ్డగా నువ్వు వచ్చావు. భార్యాభర్తల కలయిక చేత, పరపరాగ సంపర్కం చేత నువ్వు ఒక రూపం వేసుకొని వచ్చావు. కానీ వాళ్ళ అంతఃపురం పెళ్లి అయినప్పుడు నువ్వు చూడలేదు కాబట్టి, ఆ వేడుక చూడలేదు కాబట్టి ఆ వేడుకని ఇక్కడ చూస్తున్నావు. ఈ మధ్యన టీవీ వీడియోలు వచ్చేక్కడ చూడడం అది వేరు, సహజమైనది ఇది. అందుకు ఇప్పుడు పిల్లలు చేయాలి 60 ఏళ్ల పండగ. ఇవన్నీ పిల్లలు చేసి దేనికైనా ఒకటి కారణం, ఆనందము. అందుకే శ్రీనివాసుడు ఉండే నిలయం ఇంటి పేరు ఏం పేరు? ఆనంద నిలయవాస శ్రీనివాస. ఆనందం కావాలి, ఆనందం కాబట్టి అనేక రకాలు, అది శ్రేష్టము అశ్రేష్టం. అది మంచిది తీసుకుందాం, ఆనందాన్ని పొందాం. ఇంకా ఇప్పుడు కంప్లీట్ గా వివాహం గురించే చెప్పండి. వివాహంలో ఎన్నెన్నో ఘట్టాలు ఉన్నాయి. జీలకర్ర బెల్లము అని చెప్పి, ఒకరి అంటే కాలు వేలు ఒకరు తొక్కించటం దగ్గర నుంచి, పెరుగన్నము, ఆ విత్తనాలు నాటడము, ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని గొప్పవే. వాటి గురించి అసలు ఎందుకు, ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఒకటే, ఆనందం, సత్సంతానం, వంశ అభివృద్ధి. అందుకు మీరు అన్నది కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టు మీరు వేసిన ప్రశ్న చాలా పెద్దది. కొన్ని గంటలు రోజులైనా తగదు. కానీ ఒక్క మాటలు చెప్తున్నాం. పిల్లవాడు పెళ్లి పందిరిలోకి రాగానే అయ్యగారు కూర్చోబెట్టి ఒక మంత్రం చెప్తాడు. ఏమని? ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే. ఏమంటాడు పిల్లవాడు? ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధర్మముతో కూడుకున్న సంతానము నాకు లభించుట కొరకు ఈమెను నేను స్వీకరిస్తున్నాను. మొట్టమొదటి మంత్రం ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే. ఈమెను నేను స్వీకరిస్తున్నాను. దేనికి? ఎంజాయ్, సుఖమే.
కానీ ధర్మ ప్రజ రావటానికి ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థకు దీనికి మళ్ళీ నడిమిలో ఏం చెప్పారు? ధర్మేచార్దేచ నాతి చరణీమని కాదని నేనేం చేయను అని ఆయగారులు అనిపిస్తారు. పెద్దల సాక్షిగా, పిరమాళ సాక్షిగా, పంచభూతముల సాక్షిగా నేను ఈమెతో ఇది మళ్ళీ చివరికి మళ్ళీ రైతన్నగా వెళ్ళి సేద్యం, నేను శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు కాబట్టి రైతన్నగా వెళతాను, సేద్యం చేస్తాను, నాకు తోడు ఈమె ఉంటుంది, ఈమెతో వెళతాను, అక్కడ పంట పండి ఆ పంటను దైవానికి నైవేద్యం చేసి చల్లటి కడుపు చల్లగా కనుక ఆ పెరుగన్నాన్ని తింటాం, చల్లటి జీవితం గడుపుతాం. ఇది మొత్తం వివాహ ప్రక్రియ మొత్తంలో ఇదే. అందుకే మీరు వివాహ ప్రక్రియ అన్నారు కాబట్టి చిన్నవాడి కాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకోకూడదు, కానీ ఇక్కడ కాళ్ళు కడుగుతున్నాడు అంటే ఆగతాయ వరాయ లక్ష్మీనారాయణ స్వరూపాయ. అక్కడ వరుడు లక్ష్మీనారాయణుడే, నారాయణుడే, లక్ష్మిగా ఆమె వస్తుంది కనుక నారాయణుడే. అందుకే 16 పండుగ దాకా ఇంకో ఇంటికి వెళ్ళనియరు, ఇంటి నుండి బయటకి ఇంకో ఇంటికి పోనివ్వరు పారాణి ఆరేదాకా కాదు. అది కనుక భాషికం ఎందుకు కడతారు? పారాయణ ఎందుకు? దృష్టి దోషానికి. ఆ ధాన్యం మళ్ళీ ఇంకో మాటలు చెప్పాలంటే చూపులు కలిపిన శుభవేళ. ఇప్పుడు బంగారు భాషికాలు వచ్చాయి, వెనకట మొత్తం నిండా భాషికాలు ఉండేవి, కనపడకుండా మొత్తం నిండి దాకా ఉండేవి భాషికాలు. ఇప్పుడు బంగారు వచ్చాయి, వెనకట దాని పేరేంటి? మంగళసూత్రం, దారం. ఇప్పుడు అది బంగారం వచ్చింది. బంగారం అన్నిటికీ వస్తున్నాయి, మార్పులు వేరు కానీ ఆంతర్యం ఒకటి. కలిసి ఉండుట, కలిసి నడుచుట, కలిసిపోవుట. కలిసి ఉండుట, కలిసి నడుచుట, కలిసిపోవుట, అది గొప్పది కలయిక, ఆనందం. అది అప్పుడు ఏమవుతుంది? సుఖ కష్టాలన్నీ పోతాయి. కష్టాలలో లాటరీలో ₹1 కోటి నాకు పోయినాయి అనుకోండి, ఇంటికి వచ్చి బాధపడుతున్నాను, భార్య మీద చేసి ఏం భయపడకలే, నేనున్నాను కదా, పోతే పోయింది అని ఆ ఒక్క మాట అంటే చాలు. అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోయినావు, పొడగొట్టుకొని వచ్చావు, ఇదేనా అని ఇలా చాటభారతం మొదలు పెడితే ఉన్నదానికి మళ్ళీ సాంబ్రాణి పొగేసి దాంట్లో ఆ సాంబ్రాణినే కాకుండా 2 మిరపకాయలు, 2 మిరియాలు, ఇంకా పోసి మొత్తం తుమ్ములు, బాధలు, ఎలర్జీ. అది కాకూడదు. తప్పు సహజం, తప్పు సహజం. తప్పును సవరించుకొనుట ఉత్తమం, తప్పును సవరించుకొనుట ఉత్తమం. ఇదంతా వివాహపు వ్యవస్థలో ఉంది. కనుక ఇద్దరు దంపతులు తెలుసుకొని మెలగాలి, నిజము తెలుసుకు మెలగాలి. అది ఇప్పుడు పసుపు తాడు, పసుపు కొమ్ము, మాంగళ్య ధారణ అంటే ముందుగా చేపించేది అది. ఎన్ని పోగులు వేయాలి దానికి కూడా లెక్క ఉంటుందా? చాలా పెద్ద చర్చ. దీనికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు. ఒక చోట 5 ఏళ్ళు, గరికె బుడ్డి, అవి కరికె అని బుడ్డి దాని పేరు. రాను పేర్లు మారుతున్నాయి. అంటే లోపల ఏమేస్తారు? దాంట్లో ఒక వక్క, ఒక చెక్క, ఇంత ధాన్యం వేసి అది ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎప్పటికీ ఉంచాలి. ఆ బుడ్డినే తలంబరాల పైన పెడతారు. ఈ మధ్యలో వెండి చెంబులు, ఇతర చెంబులు ఉన్నాయి, కానీ పల్లెలలో ఇప్పటికి అదే. పిల్లవాడు కూడా అదే పట్టుకొని వస్తాడు, బుడ్డే పట్టుకొని వస్తాడు. అది ఇంటి ఆచారం. అట్లాగే తాళ్ళు కొన్ని దగ్గర చుట్టూ దారపూసలు పేస్తారు, 4 మూలల కడవలు పెట్టి చుట్టూ తుడతారు. కొందరు బ్రాహ్మణులు పట్టుకొని ఇట్లా దారాలు చేస్తారు. పోగు కలుపుట. అది పోయి బ్రాహ్మణుని దగ్గరికి వచ్చేవరకు సూత్రం, మాంగళ్య సూత్రం. ఎన్ని దారాలు? 8, 9. ఎక్కడ తెలుస్తుంది అంటే పెద్దలు అడిగితే తెలుస్తుంది. పెద్దలు ఎక్కడ? కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ. ఇది నన్ను మళ్ళీ తప్పు పట్టొద్దు. కృష్ణుడు మధ్యరాత్రి, శ్రీకృష్ణ భగవానుడు మధ్యరాత్రి మురళి మ్రోగించాడు, వేణువును మోగిస్తే గోపికలందరూ పరిగెత్తుకొచ్చారు, పెళ్ళైన వాళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చారు. అప్పుడు అడిగాడు, మీ భర్తలను వదిలిపెట్టి ఎలా వచ్చారు? పరపురుషుడి దగ్గర రావచ్చా అని అడిగాడు. నువ్వు రమ్మన్లే, గానము రమ్మంది.
ఒకటి గోపికలు దేవతలు ఋషులు ఆ. వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పిన ప్రశ్నలకు జవాబులు చాలా గొప్పవి. గోపిక గీతాల్లో వస్తుంది మనకు. అక్కడ మనం గమనిస్తే సప్త స్వరాలు, ఆ మురళికి 7 చిల్లులు, ఆ పెదవి దగ్గర 1 చిల్లు, 8 అష్టాక్షరి మహామంత్రం. అష్టాక్షరి మహామంత్రం 1 మీరు అడిగింది గొప్పది. 2 ఇంటిది పుట్టినింటిది మెట్టినింటిది 2 తాళి, పుట్టినింటిది మెట్టినింటి. అది వైదిక పరిభాషలో ద్వయ మంత్రం. ద్వయ మంత్రం ఇలా ఇది వీళ్ళదే వాళ్ళదే ఇదేనా అదేనా ప్రశ్నలు వద్దు. కానీ పవిత్రమైనది అందుకే దానికి పేరు పసుపు తాడు. పసుపు పవిత్రం, సౌభాగ్యం, మంగళ సూత్రం, శుభప్రదమైన సూత్రం కనుక ఇది. ఇంకా నల్ల పూసలు ఈ దృష్టి దోషం తొలగించడానికి. దృష్టి దోషం భాషికము దృష్టి దోషమే, పాదాలకు పారాణి దృష్టి దోషం, బ్యాక్టీరియా రాకుండా దృష్టి దోషమే. నల్ల పూసలు కూడా అబ్బా ఎంత బాగుంది, ఇక్కడ మచ్చ బుగ్గ మీద మచ్చ దృష్టి దోషమే, దేవుడికైనా ఎవరికైనా. అది దిష్టి అంటారు, దృష్టి చూపు కనుక వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఆచారాలు అవి. కానీ శాస్త్రంలో నీలలోహిత సూత్రములు అంటారు దాని పేరు, నల్ల పూసలని. అది కొందరికి ఉంది, కొందరికి లేదు. కొందరికి మాంగళ్యమే ప్రధానం, దాంట్లో ముత్యాలు పగడాలు ప్రధానం. ఇవి కూడా ఉంటున్నాయి. ఎందుకని అవి ప్రధానమయ్యాయి అంటే ఈ వివాహ తంతులో? ముత్యము దేనికి శుద్ధి, సాత్విక గుణం, మనశ్శాంతి. మన మంచి ప్రశ్న జవాబు మీరే చెప్పారు, నవ్వారు. ఆ నవ్వే ముత్యం. మీరు ఒక నవ్వు నవ్వారే, నవ్వు పుష్పము ముత్యం. ఇన్నారా స్వాతి ముత్యం, స్వాతి చిరుకులు ముత్యం అవుతా ఆ చిరుకే అది. కనుక స్వచ్ఛత, ఆర్ద్రత, ఇంకోటి ఆర్ద్రత, తడి నీటిలో నుంచి వస్తుంది ముత్యం. ఆర్ద్రత 2. ఇక్కడ రాజసం ఎరుపు, పగడం అంతే. సత్వ రజ స్తమో గుణాలకు వీటికి అన్నిటికీ ప్రతీక ఇవే లేకుంటే కాదా? ఎందుకు లేదు? అవన్నీ లేకుండా ఉత్త మాంగళ్యంతో లేని వాళ్ళు ఎంత. పోనీ అది కూడా లేకుండా వెనకట పాత వేల యుగాల క్రితం తాడు, పసుపు కొమ్ము సౌభాగ్యం అంతే. అందుకు కొందరి ఇళ్లలో మొదలు ఆడపిల్ల వచ్చి పసుపు కొమ్ముతో కడుతుంది, పసుపు కొమ్ముతో కడుతుంది. ఆడపడుచుకు ఏమంటాం మన ఇళ్లలో? అర్ధమొగుడు, సగం మొగడు. అంటే ఏంటి? కుటుంబంలో దోషం ఉంటే సర్ది సగమోడు అంటే మెడల కట్టడం కాదు, తప్పు చెప్పి అన్నయ్య తమ్ముడు ఇట్లా కాదురా, ఆవిడతో ఇట్లా ఉండురా, ఇదిరా, ఇది సంసారం రా, దీన్ని కోపముద్దురా అని ఇట్లా బుజ్జగించేది. అక్కడ సగం మొగడు అన్నట్టు బెదిరించడం, వీళ్ళను విడగొట్టడం కాదు. ఎక్కడైనా కలపడము, ఆనందించడము, సుఖమే తప్ప వేరే కాదు. అంటే చెడు మార్గాన్ని దూరం చేసి మంచి మార్గానికి హితకారిని అయ్యేది సోదరి. మళ్ళీ సోదరే తప్పు చేస్తే బావగారితో, తన భర్తతో తనే తప్పు చేస్తే, అందుకే మన వాళ్ళు ఏమంటారు, చెప్పడానికి నీతులు బాగుంటాయి, ఆచరణ దగ్గరికి వచ్చాక ఏంటో అంతే. మా శాస్త్రంలో కూడా ఉంది అదే. పరోపదేశాయ వ్యాసులు వీళ్ళందరూ అవుతారు. ఇతరులకు చెప్పేటప్పుడు వ్యాస పరాశరాహ అందరు చెప్పేటప్పుడు. కానీ తన దగ్గరకు వచ్చే వరకు నీడ, తన కిందనే నీడ. ఆ నీడ పోవాలంటే ఏం కావాలి? మళ్ళీ ఇంకో దీపం కావాలి, ఇంకో వెలుతురు కావాలి. ఈ 2 వెలుతురు భార్యాభర్తలు అనుకుంటే ఎక్కడుంది రేపు అడుగుద్దా నన్ను. ఆ దీపంతో ఇక్కడ నీడబోతుంది, ఈ దీపంతో అక్కడ నీడబోతుంది. అంటే కాంతి పుంజమే, ఆనంద స్వరూపం, ఆనందమే. 2 గురువులే భార్యాభర్తలు. కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం అనే పదం గొప్పది. ఎప్పుడు ఏం చేయాలో అది ఆ తర్వాత వేరే ఎప్పుడు ఏం చేయరు. భార్యతో సుఖంగా ఉండేటప్పుడు భార్యతో సుఖంగా ఉండు, పని చేసేటప్పుడు పని చేయి, హాయిగా దీన్ని చేసేటప్పుడు ఇది చెయ్యి, చదువుకునేటప్పుడు చదువు, హాయిగా టీవీ చూసేటప్పుడు టీవీ చూడు, క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడు, దైవానికి వెళ్ళినప్పుడు ఇంకో దిక్కు మనసు పోకుండా హాయిగా చూడు.
ఆయన దిక్కే చూడు, ఆ దైవాన్ని చూసి స్వామి నువ్వు ఇన్ని గంటలు నిలబడున్నావు, నీ కాళ్ళకు నొప్పి లేదా అని ఒకసారి బాధపడు. నీకు ప్రసాదం పెట్టారు, ఆ ప్రసాదం వేడిగా ఉంది నోట్లేసుకో, కాలింది నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు అంతఃపురం దేవుడు తిన్నాడు కదా ఆ ప్రసాదాన్ని. అప్పుడు నీవు దేవా నువ్వు ఎట్లా తిన్నావయ్యా అని నీ కంటి నుంచి నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉప్పు లేదు స్వామి, ఉప్పు లేకుండా నువ్వు ఎట్లా తిన్నావయ్యా అని అన్నవాళ్ళు ఉన్నారా? తక్కువ. ఇగో మీరు మంచి మాట, అది తక్కువ. అలా ఉంటే అందరము గురువులమే, అందరం ఆచరించేవాళ్ళమే. చెప్పడం కాదు, ఆచరించేవాడు కావాలి. అది సమాజంలో పెరగాలి. ఇప్పుడు పెళ్లి కూతుర్ని మండపం పైకి తీసుకొచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తారు. కొంతమంది అమ్మాయిని బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకొస్తారు, కొంతమంది పల్లకిలో కూర్చోబెట్టుకొని, కొంతమంది మామూలుగా నడిపించుకొని తీసుకొచ్చినప్పటికీ అమ్మాయి అలంకరణ ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా ఒక ముసుగు, చేతిలో కొబ్బరి బొండం, ఇవి ఒక అలంకరణ. పూర్ణ ఫలం. అది జీవిత సాఫల్య ఫలం పూర్ణ ఫలం. ఆంధ్రుల కల్పవృక్షం కొబ్బరికాయ పూజలకు కలశం మీద పెట్టేది పూర్ణ కుంభం మీద పెడతామే పూర్ణ ఫలం. జీవితం అనే పూర్ణ ఫలం పట్టుకొని వస్తుంది నిండు సౌభాగ్యానికి. అది ఆచరణనా అవునా కాదా వాళ్ళ వదిలిపెట్టేద్దాం. ఎవరెవరు కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఏర్పరచుకున్నాయి, వాళ్ళ ఆచారాలు వేరు. బుట్ట ఎందుకు? పద్మం బుట్ట అంటే బుట్ట కాదు, బుట్ట. ఆ బుట్టలో ఏముంటాయి? ధాన్యాలు. బుట్టలో ఏమో పెట్టుకొస్తాం? ధాన్యం. ఈమె ధాన్యలక్ష్మి ఇంటికి వస్తున్నది. బుట్ట అని అనుకుంటే ధాన్యలక్ష్మి కాదు, పద్మము అంటే ఆదిలక్ష్మి. నువ్వు భావించడంలో ఉంది. దాని ప్రాధాన్యత మేనమామలు. ఎందుకు? మా సోదరిని ఈ ఇంటికి ఇచ్చాం, ఈ ఇల్లు ఇప్పుడు మళ్ళీ శుభప్రదం అవుతుంది, దీనికి ప్రాధాన్యం మా వంశమే కదా. పుట్టినింటి వంశం, ఆడబిడ్డ ఈడ నుండి ఆడికి పోయింది, మా సోదరి వేళ కన్యాదానం చేస్తుంది. అంతే. ఎంత ఫలం, అపూర్వమైన ఫలం. కానీ పెళ్ళి అంటే మామూలు కాదు, ఎంత ఫలం మంత్రాల్లో వింటే తెలుస్తుంది. అశ్వమేధ, పౌండరీక ఇలాంటి ఎన్ని వందల యజ్ఞాలు చేసిన ఫలితం కన్యాదానం. మరి ఆ ఫలం నాకు బిడ్డలు పుట్టలేదండి, అయితే ఇంకో ఎవరినో అడాప్ట్ చేసుకొని పెంచుకొని దత్తత తెచ్చుకొని చేస్తా అని కొందరు దేవాలయాలకు వచ్చి కళ్యాణం చేయిస్తా అని కొందరు ఎవరెవరి విచిత్ర, అదంతా వారి భాగ్యం. కానీ పుడితే ఆడపిల్లలే పుట్టాలి. అంటే సొంత పిల్లలకు చేస్తే కన్యాదానం వచ్చే ఫలితం వేరే వాళ్ళకి చేసినా వస్తుంది. తల్లి కరెంటు షాక్ ఇక్కడ వచ్చినా అక్కడ వచ్చినా ఎక్కడొచ్చినా కరెంట్ షాకే. నిప్పే, చలి నవ్వు నవ్వే, తిట్టే. కానీ ఆయన తిడితే ఒకటి ఇది వచ్చింది. ఈ అన్నిటికీ ఒకటే ఒక ధర్మం. కనుక మన భావన బలమే గొప్పది. మంచిగా భావిద్దాం, మంచిగా చూద్దాం, మన చూపుల్లో చెడు లేకుండా చూద్దాం. తల్లిని తల్లిగా చూద్దాం, చెల్లెను చెల్లెగా చూద్దాం, దైవాన్ని దైవంగా చూద్దాం, గురువును గురువుగా చూద్దాం, ప్రజలందరినీ సోదరులు చూద్దాం. సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటాం. అంతే. ఇప్పుడు పెళ్లిలో ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. 7 అడుగులు, ఆ ఇద్దరి మధ్యలో పెట్టే అడ్డు, ఆ తెర మధ్యలో, ఎందుకంటే చూపులు కలిసిన శుభవేళ అని సహజం. అదొకప్పుడు, ఇప్పుడు దాని గురించి అడగొద్దు. ఇప్పుడు అది కూడా పోయింది, తెర కూడా పోయింది. పోయి పువ్వులు కుచ్చిక వచ్చేసినాయి. దాన్ని ఏమంటాం? చూడొద్దు అని పెడుతూ చూస్తుంటే ఏం చేస్తాం? ముచ్చట పెడుతుంటే ఏం చేస్తాం? గిల్లుతుంటే ఏం చేస్తాం? విశ్వనాథ్ వారు డైరెక్టరు ఎన్ని చూపించాడు సినిమాలలో. నన్ను మళ్ళీ సినిమాలో తెచ్చారని అనుకోద్దు. విన్నారా? మాంగళ్యం కడుతూ 3 ముళ్ళు కడుతూ ఇలా అంటాడు, ఆమె ఇలా అంటుంది. ఎందుకన్నారు? అది ప్రేమ. విశ్వనాథ్, ఇప్పుడు మీరు వేసే ప్రశ్నలన్నీ మహనీయుడు స్వర్గంలో ఉన్నాడు, ఆయనకు అన్ని మనసులో ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర ద్వారా ప్రదర్శింప చేశాడు. విన్నారా? ఒక్కొక్క పాత్ర ద్వారా ప్రదర్శింప చేస్తారు. కనుక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు 7 అడుగుల విశేషం ఏంటి? 7 అడుగులది 7 రకాలు. ఒకటి అన్నం కోసం, విన్నారా?
ఒకటి ధర్మం కోసం, ఒకటి సంతానం కోసం, ఒకటి యజ్ఞం కోసం, ఇంకొకటి న్యాయ వ్యవస్థ కోసం. ఇద్దరము చట్టబద్ధంగా ఉందుము కాక, అది విన్నారా? ఆరవ అడుగు గొప్పది. ఋషిభ్య శబదీభవ. 6వ అడుగు ఏదైతే 6 ఋతువులు ఏవైతే ఉంటాయో, 6 ఋతువులు, ఆ ఋతువులలో కాలం ఎలా మారుతుందో మన హృదయాలలో కూడా అలాంటి భావాలు మారుగాక. ఈ 7వది సఖా సప్తపదీ భవ. మనమిద్దరం అన్యోన్యంగా గొప్ప తక్కువ అనే భావన లేకుండా సమవుజ్జిగా నడుద్దుముగాక. ఇచ్చి పుచ్చుకొనుట, దాని ఒక మాటలు చెప్పాలంటే ఇచ్చి పుచ్చుకొనుట. తప్పైతే తప్పు, మంచి అయితే మంచి. అది అంటే మంత్ర రూపంలోనే అన్ని చెప్పారు, జీవితం ఎలా ఉండబోతుంది అని. అన్ని మీరు ఉత్త జీవితం కాదు, జీవితాన్ని జల్లెడపట్టి సారాన్నంతా తీసి మనకిచ్చారు, దాన్ని అనుభవించడం మనం. ఇప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు కూడా అగ్ని చుట్టూ తిరుగుతూ ఇద్దరే చిటికిన వేళ్ళు పట్టుకునే విధానం అది ఈ మధ్య వచ్చింది, ముందు లేదా? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ దీని మీద విమర్శలు వస్తాయి. పర్వాలేదు, కానీ మనం వాస్తవాన్ని తెలుసుకోవాలి. చెప్పాలనుకుంటున్నాం అంటే దాని పేరేంటి? పాణిగ్రహణ శుభ సమయం. పాణిగ్రహణ శుభ సమయం. పాణిగ్రహణం చేతిలో చెయ్యడం. యయాతి చరిత్రలో వస్తుంది ఇది. యయాతి మహారాజు చరిత్ర. దేవయాని, శుక్రాచార్యుని కూతురు దేవయాని, ఆవిడ బావిలో పట్టింది. బావిలో పడి ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు లోపల నీళ్ళల్లో పడిపోవచ్చు కదా. నన్నయ్య భట్టారకుడు బాగా రాస్తాడు, అక్కడ లోపలన్నీ తీగలు ఉన్నాయి, ఆ తీగల మీద ఉండి ఆ తీగలు ఊయాల వల్ల ఊగుతూ ఏడుస్తుంది. ఏడుస్తుంటే రాజు కదా పక్కనికి పోతున్నాడు. ఆ తీగలు కదండి పట్టుకొని పైకి రావచ్చు కదా. దేవయాని రాలే, ఏడుస్తుంది. పోయేటోళ్ళు పిలుచుకొస్తారు. పోడు రాజు కదా రక్షించాలి కదా, ఆయన రక్షణ అనే భావంతో వచ్చాడు. వచ్చేసి ఏం చేయాలి? పైకి తీయాలి. నీళ్ళల్లో మునిగే వాళ్ళని తీస్తాం కదా. తీసాడు, చెయ్యి అందించాడు, పైకి లాగాడు. ఆయన అందాన్ని చూసింది ఈవిడ. ఆమె ఏమంది? ఈమెనే ఏమంది? నువ్వు నా చేతిలో చెయ్యేసావు కాబట్టి పాణిగ్రహణ శుభ సమయం. నాన్నగారితో చెప్పి వివాహం చేయించింది. బ్రాహ్మడికి క్షత్రియుడికి. గొప్ప ధర్మాత్ముడు యయాతి మహారాజు కనుక పాణిగ్రహణ శుభ సమయం. అది శుభ సమయం. చేతిలో చెయ్యేసి చెప్పు బావా సినిమా పాట. కానీ ప్రణయానికి శుభోదయం. కరెంట్ టచ్, ఇక్కడ కరెంట్ టచ్. జీలకర్ర బెల్లం. ఇక్కడ కరెంట్ టచ్. సన్నె కాలు త్రొక్కుట, ఇక్కడ కరెంట్ టచ్. ఇదేమో పాణిగ్రహణ శుభ సమయం, ప్రణయానికి. ఇక్కడ తప్పటడుగు వేయకు, నేను వేయను నువ్వు వేయకు. మనం వేసే అడుగు తప్పటడుగు వేయకుండా జాగ్రత్తగా వేద్దాం. దృష్టిపూతం యసేత్పాదం, చూపు చేత పవిత్రం చేసుకొని నడుద్దాం. అది చాలా. ఇప్పుడు మీరు ఇందాక ఒక టాపిక్ లో చెప్పారు, కాడ ఏదో సంథింగ్ సానా అండ్ కాని అని చెప్పి. సానా ఎంత కాలం దాకా చందనపు చెక్కను తీస్తుంటే అంత సుగంధం వస్తూనే ఉంటుంది. సానలో చందనపు చెక్కను అరగదీస్తుంటే సుగంధం వస్తూనే ఉంటుంది. జీవితంలో భార్యాభర్తలు ఎంతకాలము దాకా సుగంధ పరిమళాలతో ఉంటారో చెప్పలేము. జీవితాన్ని రంగరించాలి. వెనకటి మాటలు చెప్పాలంటే జీవితాన్ని రంగరించాలి. రుచి పెరుగుతూ ఉంటుంది, రుచి పెరుగుతూ ఉంటుంది. 60-90 ఏళ్ళ ఆవిడ ఫంక్షన్కి వచ్చిన తర్వాత గాఢ కూర్చున్నావు, ఇడికిరా ఇక్కడ కూర్చుందిరా అంటుంది. ఎందుకన్నది? దంపతులం ఒక దగ్గర నువ్వు ఆడ నేను ఈడేందుకు. కనుక సానా చందనం పరిమళం గుబాళింపు అది. కానీ సమవుజ్జి రథము సక్రమంగా డ్రైవింగ్, ఇద్దరం హాయిగా వెళదాం. అది అక్కడ డ్రైవింగ్ ఎవరు? వృషభము గోవు, ఎద్దు ఆవు. పెళ్లి పిల్లాడు దానం చేస్తాడు, అక్కడ ఒక వక్కను ఎగరవేస్తాడు ఆ మంత్రంతో. అక్కడ దానం చెయ్యాలి. గోవును వృషభాన్ని వదిలేస్తాడు. అది ఆ మంత్రాలు చాలా గొప్పవి. పవిత్రత ఉంది, ఆ పవిత్రతను రక్షిద్దాం. మీరు ఇందాక అంటే పెళ్లి కొడుకు చేతిలో ఆ కుండ చిన్నది, దాంతో పాటు ఈ ఒక్క కట్ చేసేది కూడా ఉంటుంది. అదేదైతే ఉందో అది క్షత్రియ ధర్మం. కానీ అందరూ ఆచరిస్తారు. ఒక కాలంలో, ఒకనాటి కాలంలోకి వెళితే కొన్ని వందల ఏళ్ల క్రితం కత్తికి పెళ్లి చేసేవాళ్ళు. రాజుల ఇళ్లలో, క్షత్రియుల ఇళ్లలో కత్తికి ఖడ్గం. విన్నారా? కత్తి ఖడ్గానికే భాష్యకంగా దానికే చేసేవాళ్ళు. ఇట్లా 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 చాలా 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 ఆచారాలు ఉన్నాయి. రాజరాజ నరేంద్రుడి కథ, ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి కథలు. కనుక
అవన్నీ వాళ్ళ వంశ ఆచారంలో వచ్చేటువంటి వ్యవస్థతో ఉండే ప్రాధాన్యత. మనం మెట్టెల గురించి మర్చిపోయాం. మెట్టెలు వివాహ తంతులో భాగస్వామ్యం ఎందుకు అయ్యాయి? ఇప్పుడు దాకా చెప్పానే నేను, తప్పటడుగు వేయకు, 5 మంగళప్రదమైన వివి. కొన్ని పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, బొట్టు గాజులు పుట్టినప్పటి నుంచి వచ్చినాయి. పెళ్ళైన తర్వాత వచ్చింది మాంగళ్యం, మంగళసూత్రం, మట్టియలు, ఇవి పెళ్లి తర్వాత వచ్చినాయి. పెళ్లి అవి ఏం చేస్తుంటుంది? గుర్తు చేస్తుంటుంది, వివాహపు వ్యవస్థను గుర్తు చేస్తుంటుంది, ఎదుటివాడికి తనకు అందరికి. ఒకటి ఇదేమో జనరల్. రెండవది అక్కడ ఇప్పుడు ఇప్పటికీ గిరిజనులలో ఉంది, దారం కడతారు ఏళ్లకు. ఏమైనా జారి పడితే, ఆర్థోపెడిక్ సర్జన్ తెలుసు వైద్య పరిభాషలో, జారి పడితే ఆ నరముల యొక్క వ్యవస్థ క్రమ పద్ధతి రావడానికి చిన్న దారం తీసి కడతారు. పల్లెలలో అయితే ఏర్లు కడతారు, చెట్టు యొక్క తీగలు ఇవి తీసి కడతారు ఆరోగ్యానికి. అది ప్రధానమైనటువంటిది. అది ఆంగుళిక. ఈ మధ్యన బంగారం పెడుతున్నారు, తప్పు. నాభి కిందికి బంగారం రాకూడదు, నాభి పైన బంగారం, నాభి కిందికి వెండి. వడ్డానం తోటే ఆగిపోవాలి బంగారం, వడ్డానం తోటి బంగారం ఆగిపోవాలి, కిందికి ఇది వెండి, పైన ఇది. కానీ ఇప్పుడు పెడుతున్నారు, దాన్ని మనం తప్పు అని అనము, ఒప్పు అనము, ఏమి అనము. దాన్ని ఆ మాటనే పక్కకు పెట్టేస్తే ఉత్తమం. కొందరు 5 ఏళ్లకు ఇంకా మట్టిలు పెడుతున్నారు, దాన్ని ఏం చేయలేం. దానికి ఊరం ఏమీ లేదు. ఎందుకు ఏంటి ఎవరెవరికి వాళ్ళ మనసుకే వదిలిపెట్టేద్దాం. అది ఇప్పుడు ఒకప్పటి కాలంలో అయితే ఈ ముత్యాల తలంబ్రాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు రాములవారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాల విషయం ఎక్కువగా విని చూసి నార్మల్ గా కూడా ఎందుకు వచ్చింది అని మరో మంచి ప్రశ్న నన్ను ఎందుకు తీసుకొచ్చారు. దానికి జానక్యా పెద్ద శ్లోకం అది. కమలా మలాంజలి పుటే యా పద్మ రాగాయితా. ఈమె ఎర్రని చేతులు సీతమ్మవి, ఆ తెల్లని ముత్యాలు, అది ఉత్ప్రేక్ష అలంకారం అంటాం సాహిత్యాల్లో. ఈ యొక్క రంగు ఇక్కడికై పద్మరాగ మణుల వలె ప్రకాశించాయి. అయిపోయింది. రామయ్య నల్లని వెంట్రుకలు, యా ఇంద్ర నీలాయితాహ. ఈ తెల్లటివి ఇక్కడేమో ఇంద్రనీల, ఇక్కడ నల్లని వెంట్రుకల మీద ఈ తెల్లని ముత్యాలైతే ఏమైనాయి? జాజి పువ్వులు, మల్లె పువ్వులు, మల్లె మొగ్గల వలె ప్రకాశిస్తున్నాయి. మల్లె మొగ్గల వలె ఇక్కడ తెల్లగా ప్రకాశిస్తున్నాయి. ఆయన నీలమేఘ ఛాయబోలు దేహం వాడు, నల్లని శరీరం కలిగినటువంటి నీలమే. నల్లనంటే నలుపు కాదు, నీలమేఘం. మేఘం అంటే ఇక్కడ పడే వరకు యా ఇంద్ర నీలాయిత. అది 3 రకాలు. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మ రాగాయితా న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర ముక్తా హస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవా. ఇదే మంగళాశాసనం, ఆశీర్వచనం. ఈ 3 రంగుల యొక్క ఇది మీ జీవితంలో 3 ముళ్లతో ఆనందంగా వర్ధిల్లుదురుగాక అని కుటుంబానికి. ఇదే మనం దేశానికి వస్తే మా మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా, అంతే. భారతీయత కనుక ఎలా ఊహించుకుంటే అలా. కానీ ఆణి మెరుంగు ముత్యాలకు ఎందుకంటే గొప్పతనం, ఆర్ద్రత. కానీ నిజమైన ముత్యాలు వాడట్లేదు కదండి ఇప్పుడు సామాన్యుల వివాహాలు. ఏది నిజంగా దోషం ఏమి ఉండదంటారా? ఏది నిజంగా ఉందో నాకు తెలియదు. దాశరథి కవిని అడగాలి, రామదాసుని అడగాలి. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో అంటాడు. ఆయన కాలానికే చిక్కని పాలు, 2 అర్థాలు. మంచి పాలు, స్వచ్ఛమైన పాలు, నీళ్లు కలపనివి. 2వ అర్థం చిక్కని పాలు, ఆ మంచి దొరకలేదు, చిక్కుటలేదు అంటే దొరకట్లేదు అని. మనము ఒక పదాన్ని ఎలా అర్థం చేసుకుంటే ఏ భావనకు వెళితే అలా కనుక చిక్కుతాయి. మంచి ఉంటే మంచి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, పట్టుకోవడం మనకి. ఇప్పుడు ఈ తలంబ్రాలు పోసేటప్పుడు పంతులు 3 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు ఆయన చెప్పి 3 సార్లు ప్రధానం, 1 కొసరు. అది లెక్క అంటే పశవో మే కామ సమృద్ధితాం, యశో మే కామ సమృద్ధితాం, శ్రియో మే కామ సమృద్ధితాం, యజ్ఞో మే కామ 4. అది 4 పర్యాయాలు ఉంచడం మంత్రం చేత. మా వంశం వర్ధిల్లుగాక, సిరి సంపదలు పొంగుగాక, మేము చేసే ప్రతి అడుగు ఒక యజ్ఞం అగుగాక. రామ జన్మం యజ్ఞం అని చెప్పామే, ఆ యజ్ఞం అగుగాక. మా కీర్తి దేశ దిశలో వ్యాపించుగాక. 4 అర్థాలు.
ఇప్పుడు ఈ వివాహ ఘట్టం అంతా అయిపోయిన తర్వాత ఆకరణ నక్షత్రం చూపించడానికి అని తీసుకెళ్తారు. అరుంధతి నక్షత్ర దర్శనం, ఆ మహాపతివ్రత, మహాపతివ్రత అంతకంటే గొప్పది లేదు. విన్నారా? సప్తర్షి మండలం 7 సంఖ్య వస్తుంది. ఆ మహాపతివ్రత వశిష్ఠుడు అరుంధతి దర్శనం ఏదైతుందో అది సౌభాగ్యం, దాంపత్య జీవన సౌభాగ్యం. అది చాలా పెద్ద కథ, చాలా పెద్ద విశేషమైంది. కనుక చూడగానే ఒక పవిత్రమైన పతివ్రతను దర్శించుకొని ఆవిడ దీవెనలు మనకు పొందుట. అయితే దీన్ని మళ్ళీ ప్రశ్నిస్తారు, మధ్యాహ్నం పూట నాకు కనపడతలేదు, మళ్ళీ ఏం చేస్తున్నారు, శాస్త్రం ఏదో చూపిస్తున్నారు కదా అంటే, నా కన్నులు నీ కన్నులై చూడు అంటే మానసికంగా దర్శిస్తున్నాం. మీరు అన్నట్టు ఎన్నో విమర్శలు, అంటే పట్టపగిలే నీకు చుక్కలు చూపిస్తానని చెప్పి ఇండైరెక్ట్ గా మంగళసూత్రాన్ని చూసుకొని మెడకు ఉరితాడని, పట్టపగలే చూపిస్తున్నాడు కష్టాలని. ఇవన్నీ మనకొద్దు. కష్టాలు, ఉరితాళ్ళు, ఇవన్నీ వద్దు. మనం ప్రేమనే పెంచుకుందాం, ఆప్యాయతను పెంచుకుందాం, అనురాగాన్ని పెంచుకుందాం, ముత్యాల వలె ఆర్ద్రతతో మెలుగుదాం. మీరు గమనించినంత వరకు వివాహ వ్యవస్థలో ఇప్పుడు ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని మీ దృష్టికి, అంటే ఎవరిని విమర్శించడానికి కాదు, మీ దృష్టికి వచ్చిన ఆ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వేస్టేజ్. ఏ రకంగా వేస్టేజ్? అన్ని రకాల్లో. ఇది నన్ను అడగకూడదు, వీరేశలింగం పంతులు మళ్ళీ పుడితే ఆయన్ని అడగాలి. ఈ వివాహానికి పెట్టే ఖర్చు ఇదంతా ఆ దంపతులకు ఇస్తే ఒక 3 ఏళ్ళు హాయిగా వాళ్ళు ఖర్చు ఏమీ లేకుండా సుఖంగా ఉంటారు కదా, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది కదా అనేది ఉంది. మళ్ళీ జవాబు ఇంకోటి ఏముంది దానికి, ఇప్పుడు కాకుండా ఎంజాయ్ ఎప్పుడు చేస్తాం, ఎందుకోసం అంటే వివాహం ఒక్కసారి అవుతుంది, గుర్తుండిపోయేటట్టు చేసుకోవాలి. మరు జన్మం ఉన్నదో లేదో, అప్పుడు ఈ మమతలు ఏమవుతావో అని సినిమా కవి అంటాడే. మరు జన్మం ఉన్నదో లేదో, అప్పుడు ఈ మమతలు ఏమవుతాయో అనుకునేవాళ్ళు ఎన్నెన్నో ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఉంటుందా, ఇప్పుడే కదా అనుకునేవాళ్ళు ఉండొచ్చు. ఏమీ అవసరం లేదు. దేవాలయం, పచ్చది పందిరి, తోరణం, హాయిగా బంధువులు, ఊరు, అనురాగ మల్లికలు చాలు. కానీ ఇప్పుడు అందరం నిలబడి నడుస్తున్నాం, నిలబడి తింటున్నాం, తిరుగుతూ తింటున్నాం, ఎంతెంతనో పారవేస్తున్నాం. అన్నన్న పరిచక్రీత, అన్నాన్ని పారవేయకూడదు, పవిత్రంగా తిందాం. ఏది ఏమో అది చెప్పి దండగా ఆచరణకు ఎంతవరకు పాటిస్తారో పాటిస్తే మంచిదే. ఇక్కడ ఇద్దరు మొదట ప్రధానంగా పాటించాల్సింది అబ్బాయి వైపు వాళ్ళు, అమ్మాయి వైపు వాళ్ళు. ఇవన్నీ ఏమొద్దండి, మనం హాయిగా కలిసి చిన్నగా ఇలా చేసుకుందామంటే ఎందుకు కాదు. కానీ రాబట్టి అడదియలేదు, ఈ ఫోటోగ్రాఫర్ లేడు, ఆ ఫోటో నీకో ఫోటోగ్రాఫర్, నాకో 10 మంది ఫోటోగ్రాఫర్స్, 5 వీడియోలు ఎందుకు, ఒక్క ఫోటోగ్రాఫర్. అందులో ప్రధానమైన ఇప్పుడు ఘట్టాలు చెప్పామే, ఆ 6 ఫోటోలు చాలవా? 50 ఏళ్ల క్రితం ఏ ఫోటో ఉండే? మనస్సు అనే ఫోటోనే గొప్పది. అప్పుడు మనస్సులో బంధించబడిన ఫోటో ఉందే, ఈ ఫోటోలను చెడిపోతాయి, అది చెడిపోదే. కనుక ఫోటోగ్రాఫర్లు మేము అనడం కాదు, వీళ్ళం కాదు. మళ్ళీ ఇంకొకటి ఫోటోగ్రాఫర్లారా మీరు తప్పు పట్టకండి. మళ్ళీ చేయబెట్టు, మళ్ళీ ముట్టుకో, మళ్ళీ ముడి, మళ్ళీ దండని ఇట్లా పట్టు, మళ్ళీ తలంబరాలు పోయి, మళ్ళీ ఇట్లా పోయి దానికి ఎవ్వరం కర్తలం కాదు, ఎవ్వరం జవాబు చెప్పలేం. ఒక్క మాట అనాలంటే ఫోటోగ్రాఫర్లు, వీడియో బంధువులు కూడా గొప్ప బ్రాహ్మణోత్తములు, మళ్ళీ పెద్ద పూజారులు వాళ్ళు కూడా. ఈ అయ్యగారు ఎట్లా చెప్తున్నారో మళ్ళీ అయ్యగారు అట్లనే రిపీట్. కాకపోతే దీంట్లో ఎంజాయ్. ఏమండి ఫోటో కోసం మేము లేకుంటే ఎట్లా, మళ్ళీ ఫోటో రాదు కదండి, మళ్ళీ ఆగాలండి, కొత్త పెద్దోళ్ళే అంటుండ్రి. ఇప్పుడు పెద్దవాళ్లే అది వాళ్ళ ఎంజాయ్ అండి, పిల్లలండి అలా ఉంటారండి, మంచిది ఉండండి, వద్దని ఎవరమంటాం. కనుక చూస్తూ పోతూ ఉండాలి. కాల గమనంలో మంచి వస్తుంది, చెడు వస్తుంది, దేన్ని పట్టించుకోకుండా వెళ్ళేవాడు జ్ఞాని. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం వివాహ వ్యవస్థ గురించి. ఈ వివాహం ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఇదంతా పద్ధతిగా కరెక్ట్గా జరగాలి అంటే ముహూర్తం యొక్క బలం ఏంటి? బలం చాలా గొప్పది. ఈ మాటను మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ దీన్నే పాటిస్తారు. 42 నిమిషాలు ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. పాటకు ముందు మ్యూజిక్ ఎట్లనో అట్లే ఉంటుంది.
కానీ అది మేము ఎప్పుడు చెప్పం. ఆ, చెప్పకుండా అదే ముహూర్తానికి అదే లగ్నంలో దానికే కావాలి అని అంటాం. ఇదిగో అంటే అదిగో అవుతుంది. ఆల్రెడీ మీరు చెప్పిన దానికి చాలా లేట్ చేస్తారు. ఇప్పుడు ఇంకా చెప్తే ఇంకా లేట్ అవుతుంది. అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమిరా బాబు ఫెయిల్ అయినావురా అని పిల్లవాడిని అంటే నేను ఒక్కడిని నా క్లాస్ రూమ్ లో ఫెయిల్ అయినానా, అందరూ ఫెయిల్ అయినారు అంటాడు పిల్లవాడు. నీకు అందరితోటి నిన్ను జాయిన్ చేశానా, నిన్ను ఒక్కడే స్కూల్లో జాయిన్ చేశానా, అక్కడ అనకూడదు. పిల్లవాడు ఏమంటాడు తన గొప్పతనం, నేను ఒక్కడే ఫెయిల్ కాలేదన్నా, అమ్మా అందరూ ఫెయిల్ అయినారు మా క్లాస్ రూమ్ లో, ఎవ్వరు పాస్ కాలేదు అంటాడు. ఇంకొక పైంచి ఇంకో వారం తర్వాత ఈ కాలేజీలో కాకుండా నేను ఓపెన్ యూనివర్సిటీ రాసి పాస్ అవుతా అంటాడు. అది లేదు ఇది లేదు. అందుకోసం మన వెనకటి వాళ్ళు ఏమన్నారు, కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట. నీ అన్నంలో నువ్వు రాయి వెతుక్కోలేనివి ఎక్కడికో పోయి చేస్తా. నువ్వు మంచి ఉంటే మంచే కనుక దీనికి వద్దు, ఇటువంటి విమర్శలకు మనం వెళ్ళొద్దు. మంచిని పట్టుకునే వాళ్ళు వద్దురుగాక, చెడు చూపు చెడు తలంపు ఉండకుండా ఆనందాన్ని పంచుకుందురుగాక, మా ఐడి మీడియా వాడిని అభినందించుదురుగాక, విమర్శలకు తావు ఇవ్వకుండా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొక తంతు కూడా చూస్తున్నాం, మరి అది శాస్త్ర ప్రకారంగా ఉందా, ఆడంబరం కోసం వేడుక కోసం చేసుకుంటున్నారా? బిందెలో ఉంగరాలు వేసి వాళ్ళిద్దరు ఉందా? ఉంది. అంటే అది మంత్రాలతో లేదు. కొన్ని రామాయణాల్లో ఉంది. మీకు రామాయణంలో నేను చెప్పాల్సింది ఉండే. రామాయణంలో జానపదుల రామాయణంలో బిందెలో ఉంగరం వేసిన తర్వాత అది సీతమ్మకే దొరికింది. ఎందుకన్నాం సీతాయా చరితం మహత్, సీతమ్మకు దొరికింది. దొరికినప్పుడు రామయ్య చిటకన వేలుతోనో లోపల ఆ బిందెలో ఏముండదు, రెండు మనసులు కలుస్తూ ఉంటాయి. కలిసినప్పుడు ఆ ఏలుతోటి మెల్లగా ఇలా అన్నాడు. కళ్ళు మాట్లాడతాయి, హృదయం మాట్లాడుతుంది, వేళ్ళు మాట్లాడతాయి. ఆ వేళ్ళు ఏమన్నాయి, ప్లీజ్ వదిలేయి, నాకివ్వు. ఎందుకు ఇంత పూర్వం విల్లు నేను విరిచాను కాబట్టి వీరుడు ధీరుడు శూరుడు అన్నారు. ఇప్పుడు ఉంగరాన్ని తీసుకుంటే ఈయనే భార్య చెప్పినట్టు వింటాడని లోకమంతా అనుకుంటుంది. కాబట్టి నా కోసం అంటే గిఫ్ట్ ఆమె మొదలు వదిలేసింది సీతమ్మ లోపల వదిలేసింది. మా ఆయన అడగకడక మొదటి కోరిక వదిలేసి రాముడు తీసి చూపించాడు అని. ఇది కథలు ఆయా ప్రాంతాలలో వాళ్ళు కల్పించినవి, రామాయణంలో లేదు. ఆచరణ కొందరి అప్రాంతీయ ఆచారాలు, వాళ్ళ వేడుకలు. ఏ వేడుకైనా ఒకటే, రెండు శరీరాలు తాకుట, రెండు చేతులు, మళ్ళీ లోపల ఇదేమో పాణిగ్రహం బయట అందరు చూసే, లోపల రహస్యంగా ప్రేమ కలాపాలు. ఓ మూగ మనస, అంతే. ఓ మూగ మనస. ఈమె త్యాగశీలి, ఆడపడుతూ త్యాగశీలి. ఆ త్యాగం చేసింది కాబట్టి బయటకు చూపించి ఈయన వీరుడు శూరుడు ధీరుడు, అంతే. ఒక రకంగా వాళ్ళ అన్యోన్యతను పెంచడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. కారణం దోహదం, ప్రేమను పెంచడానికి ఈ వ్యవస్థ అంతా కూడా అన్యోన్యత, ప్రేమ సామ్రాజ్యానికి మూలభూతం. మరి అప్పగింతలు అది గొప్పది. అప్పగింతలకు వచ్చినప్పుడు మన శకుంతల కణవ మహర్షిని తలుచుకోవాలి. శకుంతల ఎవరు, విశ్వామిత్రుని బిడ్డ, పెంచింది కణవ మహర్షి. దుష్యంతుని దగ్గర పంపాలి. పంపేటప్పుడు ఆయన ఋషి అంటే ఎవరు, సన్యాసి ఎవరు, నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేన ఏకేన. ఆయనకే ఏడుపొచ్చింది పెంచిన ప్రేమకు. ఆయనకు ఒక్కటే కాదు, ఇంకా నా మహాభారతంలో అయితే నన్నయ్య భట్టారకులు ఇంకా అందరూ చెట్లు, పుష్పాలు, పువ్వులు అన్నీ కూడా ఆమెతే పెంచబడినవి, ఏడ్చినవి అని ఉన్న, దుఃఖించినవి అని. అట్లాగే రాముడు అరణ్యానికి పోయేటప్పుడు అన్ని మాడిపోయిన వృక్షాలని ఉంది, ఎక్కడా లేదని. రాముడు వెళ్ళిపోయేటప్పుడు పుట్టిన పిల్లలకు కూడా చెడు పేర్లు పెట్టుకున్నారని కొందరు, ఏదో లోకంలో అట్లా చెడు. అట్లానే అప్పగింతలప్పుడు నవమాసాలు గర్భంలో మోసి ఒక అయ్య చేతులు ఇచ్చేటప్పుడు ఏమంటాం, జాగ్రత్తగా పాలించుకో, అంతే. ఇనరా, అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా అని దుఃఖంతో, ఆ మాటల్లోనే దుఃఖం వస్తుంది. 8 ఏళ్ళు ఈ బిడ్డను నేను నా చేతులారా పెంచి పోషించాను, ఇవాళ నీ చేతుల్లో పెడుతున్నాను. అది అప్పగింత. అప్పగింతలు చాలా గొప్పది, చాలా గొప్ప. కంటి నీళ్లు పెట్టుకోని వాళ్ళు ఉండరు. కంటి నీళ్లు పెట్టుకోని వాళ్ళు ఉండరు. అది ఎంత కఠినాత్ములకైనా అక్కడ హృదయం కదలాల్సిందే. ఎందుకంటే ఆడబిడ్డ, ఆడపడుచు, ఇక్కడ ఆచారం పోతుంది, ఇక్కడ ప్రేమ పోతుంది, ఇక్కడ స్నేహితులు పోతారు, ఇక్కడ అన్నీ పోతుంది. అక్కడ కొత్త జీవితం ప్రారంభం.
ఈ జీవితం పోయి కొత్త పేరే పెట్టాం కదా ఆడబిడ్డ. ఆడపోయిన తర్వాత అక్కడి ఆచారం, అక్కడి సదాచారం, అక్కడి పద్ధతులు, అక్కడ అత్తామామలు, వాళ్ళ మరుదులు వీళ్ళతో కలిసి అక్కడ ఆడబిడ్డలు వాళ్ళతో కలిసి సహజీవనం కావాలి. ఎంతవరకు ఉంటుంది? అది గొప్పది. అందుకు అప్పగింతలు చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు ఈ నవదంపతులు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణులు, మరి ఆశీర్వదించడానికి వచ్చే వాళ్ళంతా కూడా కాళ్ళకు చెప్పులు వేసుకుని దాన్ని మనం ఆ పవిత్రత ఎప్పుడో పోయింది. పవిత్రత ఎప్పుడో పోయింది. మంటపం మీదకే పాదరక్షలతో రాకూడదు, మాంగళ్యాలు ముట్టుకుంటే పాదరక్షలతో ముట్టుకోకూడదు. లోపలికి వచ్చేసి వేస్తుంటే మీరు మళ్ళీ ఒకటి మంచి ప్రశ్న వేశారు. అయ్యగారులకు కూడా వచ్చి ఎవరో వేస్తున్నారు. అవును, నేను పెద్ద అయ్యగారిని అనుకోండి, పెద్ద గురువు గారిని, నా తర్వాత నా కొడుకు పెద్ద గురువు అవుతాడు. అప్పుడు ఎవరు వేయాలి? అయ్యగారితో శిష్యుడు వేయించుకోవాలి. నా అక్షతలు శిష్యుడే అయ్యగారికి వేస్తాడా? ఇప్పుడు ఉల్టా. ఈ ప్రశ్న వద్దు, ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఉంటే మాత్రం గొప్పది. పాదరక్ష లేకుండా వచ్చి అయ్యగారికి దండం పెట్టి, అయ్యగారు మా గురువులు, మీరు చల్లగా ఉండండి, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి అనేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు 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 చాలా మంది ఉన్నారు. పాటిద్దాం అంతవరకే. వయస్సు పెద్దవాళ్ళు అక్షతలు వేయడం, ఆ వయసుతోటి సహా పెద్దవాళ్ళకు ఆశీర్వచనం వాళ్ళది. కానీ ఇప్పుడు అంతా అది వేరు, అంతే, అది వేరు. అదొక ఫోబియో. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నిజంగా ఏమన్నా వదిలిపెట్టానో ఏమో, మొత్తానికైతే మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం తప్పకుండా. మళ్ళీ ఒక పర్యాయం మరొకసారి ముగింపులో ఉగాది, శ్రీరామనవమి, అక్షయ తృతీయ ముచ్చటైన 3 వైభవాలతో అందరిండ్లలో బంగారు పంటలు పండుగాక, ఆనందం వర్ధిల్లుగాక, ఆర్ద్రమైన హృదయంతో ఆర్ద్రతను పెంచుతూ మా ఐడి మీడియా ద్వారా వచ్చేటువంటి మాటలలో చెడును దూరం పెట్టి మంచిని గ్రహించుదురుగాక, విమర్శలకు తావీయకుండా ఉందురుగాక. ఇప్పటి అన్ని మాటల కంటే దేశంలో ప్రపంచంలో జరుగుతుండే యుద్ధం శాంతించుగాక అని మా మీడియా ద్వారా మనం అక్కడికి పంపిస్తున్నాం. అది పేరు చెప్పరు, మళ్ళీ ఆయన పేరు చెప్తే అగో ఆయన పేరు ఎందుకు చెప్పారు, ఇప్పుడు అక్కడ వీసా రద్దు, ఇవన్నీ వస్తాయి. వద్దు. కనుక పేర్లతో మనకు అవసరం లేదు. మంచిని పెంచదాం, యుద్ధం ఆగాలి, ధరలు తగ్గాలి, నెలకు 3 వానలు కురియాలి. 3 వానలు అనగానే ఎంబడే కంటిన్యూగా 3 రోజులు 3 వానలు కాదు, 10 రోజులకు ఒక వర్షం కురిసి అది ఇంకి మంచి సుభిక్షం ఉండి రోగాలు లేకుండా నీరోగాహ నిరుపద్రవాహ అలాంటివి దేశం వర్ధిల్లుగాక అంటూ ఈ ఛానల్ ద్వారా మా బంధువుల ద్వారా ప్రపంచానికి అందరికీ ఆత్మీయతను పెంచుతూ ఏవైనా నాలో నుంచి నేను మాట్లాడిన మాటలలో దోషాలు ఉంటే మా ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ పెద్దలు కానీ వాటిని క్షమించుదురుగాక. తప్పు పట్టకుండా అభినందనలు ఉంటే పక్కకు ఇవ్వకున్నా చాలు, మీరు విని యువత బాగుపడితే చాలు. శుభాకాంక్షలు. జయము, జయ శబ్దం వాడుతున్నాం, అది గొప్పది. జయ శబ్దంతో విజయం. మా విజేత విజేతతో కూడుకున్న మీడియాకు ఎప్పటికీ పరివారానికి మా ఆనందం. ప్రతి ఉద్యోగికి, పనిచేసే ప్రతి ఉద్యోగికి రాబోయే యుగాది శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ. సీతారాం ఒక రాముడు అనొద్దు కాబట్టి సీతారాముల కళ్యాణం చూతము రండి చూద్దాం. వాళ్ళ దీవెనలు లోకానికి అందించుదురుగాక. శుభం శుభం శుభం. భద్రాచల రామయ్యతో సహా పండితులతో సహా అందరికీ అభినందనలు, దాసోహములు. జయోస్తు జయోస్తు జయోస్తు. చాలా సంతోషం. నిజంగా చాలా సమయం కేటాయించారు మా కోసం ఈరోజు మీరు. నిజంగా ఎన్నో మంచి విషయాలు, నిజంగా స్వామివారి గురించి, అమ్మవారి గురించి మాట్లాడుకోవడమే కానివ్వండి, కొత్త సంవత్సరమే కానివ్వండి, ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే మనం తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు ఉన్నాయో వివాహానికి సంబంధించి వాటి గురించి కానివ్వండి, చాలా సమయం కేటాయించి చాలా చక్కగా వివరించారు. ఎవరిలో అయినా చిన్న మార్పు వస్తుందేమో అన్న ఆడపడుచు యొక్క కోరికను మేము ఆమోదిస్తూ ఒక్కడు రామచంద్రుడు లాంటి ఒక్కడు బాగుపడ్డ ఏకశ్చంద్ర స్తమోహంతి నచతారా గణాపిచ. ఈ నక్షత్రాలను లెక్క చేయకుండా విమర్శించే నక్షత్రాలను దూరం చేస్తూ ఒక మంచి చంద్రుడు వచ్చి ఆనందాన్ని పంచుగాక అందరికీ.
అది జయము శుభం. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి